ఎలా ఆశీర్వదించారంటే, వాళ్ళు ఆ యొక్క కానాను దేశానికి చేరుకోవడానికి, పాలుతేళ్లు ప్రవహించే ప్రదేశానికి వాళ్ళు వెళ్ళడానికి దేవుడు ఆ యొక్క అరణ్యంలోని నడిపించేటప్పుడు పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇది సముద్రంలోని ఆ యొక్క మార్గాన్ని కూడా ఆయన కలుగు చేసినట్లుగా ఉన్నారు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు వారి పట్ల ఉన్నాయంటే వాళ్ళకి ఏ కీడు రాదు, ఏ బాధ రాదు, ఏ వేదన అనేది ఉండదు. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క అరణ్యంలో వెళ్తున్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక వారికి ఏ వేదన కూడా కలగకుండా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనకి కనబడుతుంది. అంత మాత్రమే కాదు కదండి, యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క సహోదరులు చిన్న వయసు నుండి తన మీద అసూయ కలిగి ఉండేవారు. అసూయత ఉండేటప్పుడు తన తండ్రి ఎత్తుకొని దించలేని పరిస్థితిలో ఉంటున్నప్పుడు తను ఎలాగైనా తండ్రి నుండి దూరం చేయాలి అనుకునే సమయంలోనే ఏం చేస్తున్నారంటే ఒక గోతులో పడేశారు. ఆయన అవ్వలేదనేసి వేరే వారికి బానిసగా అప్పచెప్పేశారు. అమ్మేసిన తర్వాత ఆ శ్రమలోని తట్టుకోలేకపోతున్న నా తల్లి చనిపోయింది, నా తండ్రి ఏమొచ్చి నా తండ్రి ఇష్టపడి నన్ను దగ్గర చేసుకుంటున్నాను అనేటప్పటికి నా యొక్క అన్నలు నా నుండి దూరం చేసేసారు. కానీ ఏంటి ప్రభా నాకు ఈ పరిస్థితి ఏంటి అని అనుకునే సమయంలోని మరి యోసేపు ఏమొచ్చి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆ యొక్క ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఆ యొక్క ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది, కొంతకాలం చెరసాలలో ఉండిన తర్వాత ఆ యొక్క రాజ్యంలోని ఫరో రాజు ఇంటికి పిలిచి తనకి అధికారం దాని మీద అధికారం ఇచ్చిన తర్వాత అక్కడ ఒక స్త్రీ తను ఏం చేస్తుందంటే ప్రలోభ పెడుతుంది. నువ్వు నాతో పాపం చేయి, నాతో సైనించని ప్రలోభిస్తే తన వస్త్రాలు సైతం విడిచిపెట్టుకొని పారిపోయినట్లుగా మనకి కనబడుతుంది. అయితే పారిపోయిన సందర్భంలో ఏమనుకున్నానంటే, ప్రభు అక్కడ నా తల్లిదండ్రులు విడిచిపెట్టి, నా అన్నదమ్ములు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను, ఇక్కడైతే మేలు చేస్తామనుకుంటే మళ్ళీ నా యొక్క ఇక్కడ ఏమొచ్చి ఒక స్త్రీ నన్నే అపహరించబోతుంది. ప్రభా ఏంటి నాకు ఈ శ్రమ, నాకు ఏంటి నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా అనేసి వేదన పడుతున్న సందర్భంలో ఒకనొక రోజు పిలుపు వచ్చింది యోసేపుకి. ఆ పిలుపు మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఆ యొక్క వేదనన్నిటిని దేవుని ముందు ఎప్పుడైతే పెట్టాడో ఆ వేదన కాని పరిస్థితుల్లోని ప్రధానమంత్రి స్థానంలోని దేవుడు ఉంచినట్లుగా మనకి కనబడుతుంది. దేవుడు ఆశీర్వదించాలని అనుకుంటే ముందు మీ మధ్య ఏం పెడతానంటే కొన్ని పరిస్థితుల్ని తట్టుకోగలిగిన పరిస్థితుల్ని మీ ముందు పెడుతూ ఉంటాడు. ఆ పరిస్థితుల్ని తట్టుకొని ఉండేటప్పుడే దేవుడు ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీకు ఇస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. యాకోబు ఏం చేస్తారంటే ఆ యొక్క బావి దగ్గర ఉండేటప్పుడు దేవుడితో పెనుగులాడుతున్నాడు. ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఈ సమయంలో నిన్ను వదలననేసి ఉదయకాల సమయం వరకు పెనుగులాడుతున్నట్లుగా మనకి